సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవుతుంది. ముందుగా మొదటిది, టాలెంట్ ఉంది కదా అని ఎగిరితే కుదరదు. చిరు వీడియో వైరల్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెప్తూనే ఉంటారు. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దాని వేర్లు భూమిలోనే ఉంటాయి. అలా మనం ఎంత ఎత్తుకి ఎదుగుతూ ఉన్నా కూడా కళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి. మనకు సక్సెస్ వస్తుంది కదా, టాలెంట్ ఉంది కదా అని కళ్ళు ఆకాశానికి ఎత్తితే, కాలర్ ఎగరేస్తే ప్రవర్తనలో మార్పులు వస్తే కష్టం. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా వివరించారు. రీసెంట్గా జరిగిన ఓ కార్యక్రమంలో తన జర్నీ గురించి చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేశారు. చిరంజీవి తన కెరియర్ ఆరంభం గురించి మాట్లాడుతూ నాటి విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు. అప్పుడున్న పోటీ గురించి చెప్పారు. అంతటి పోటీలోనూ వైవిధ్యాన్ని చూసి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా ఎంతో మంది మహామహులు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తనకంటూ అవకాశాలు రావడం, వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం, ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదని చిరు అన్నారు. నటుడికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. టాలెంట్ ఉంది కదా, సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే, కాలర్ ఎగరేస్తే మన ప్రవర్తన నచ్చక అందరూ దూరం పెట్టేస్తారు. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి. నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాలి అంటూ ఇలా చిరంజీవి చెప్పుకుంటూ వెళ్లారు. ఇక ఈ మాటలే ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిరు చెప్పిన మాటలన్నీ నెటిజన్లు ఇతర హీరోలకు ఆపాదిస్తున్నారు. చిరు చెప్పింది అక్షరాల సత్యమని, ఇప్పటి హీరోలు ఒక్క హిట్ రాగానే తమంత గొప్పవారు లేరని కాలర్ ఎగరేస్తూ రెచ్చిపోతున్నారని అంటున్నారు. అందుకే ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా మంచి ప్రవర్తన లేకపోతే మాత్రం నిలబడడం, వచ్చిన సక్సెస్ను కాపాడుకోవడం చాలా కష్టమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే ఈవెంట్లో చిరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగా హీరోలు ఇలా వీరంతా తన అచీవ్మెంట్ అని, ఇదంతా కూడా అభిమానుల ప్రేమ, ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే సాధ్యమైందని, ఆడియన్స్ తమను ప్రోత్సహించకుంటే ఇక్కడి వరకు వచ్చే వాళ్ళము కాదని అన్నారు. నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవుతుంది. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఏం హయ్యుందిరా మామ, బాబాయ్ అబ్బాయి వీడియో ఎడిట్ చూస్తే గూస్ బాంబ్స్ పక్కా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. గేమ్ చేంజర్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలివేషన్స్, చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆంజనేయుడికి తన బలమేంటో తెలీదు, ఎప్పుడు వినయంగానే ఉంటాడు, ఎంతో ఒదిగి ఉంటాడు. అలానే రామ్ చరణ్ అంటే కూడా రాముడి చరణాల వద్ద ఉండేవాడు అంటూ రామ్ చరణ్ గురించి ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అబ్బాయి కోసం బాబాయ్ ఇచ్చిన స్పీచ్ అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. గేమ్ చేంజర్ ఈవెంట్లో బాబాయ్ అబ్బాయిల మధ్య ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఓ వీడియోని ప్రస్తుతం నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీన్ని ఎడిట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన ఓజీ థీమ్ మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్ స్టేజ్ మీదకు వెళ్దామని 2 సార్లు ప్రయత్నిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన చేతులతో రామ్ చరణ్ చేతుల్ని పట్టి ఆగమని సైగ చేస్తాడు. ఇంతలో డిప్యూటీ సీఎం తన సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు. స్టేజ్ మీదకు ఇద్దరం వెళ్తున్నాం, రెడీగా ఉండమని సైగ చేస్తాడు. సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యాక రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఎడిట్ వీడియోని చూస్తే మెగా ఫ్యాన్స్కే కాదు, నార్మల్ ఆడియన్స్కి కూడా గూస్ బాంబ్స్ రావడం పక్కా అన్నట్లుంది. ప్యూర్ సినిమాటిక్ వైబ్ అన్నట్లుగా కనిపిస్తుంది.
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 10న ఈ చిత్రం రాబోతుంది. ఇప్పటికే ముంబైలోనూ ప్రమోషన్స్ కంప్లీట్ చేశారు. ఇక చెన్నై ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి వంటి వారంతా కూడా మీడియాతో ముచ్చట్లు పెడుతున్నారు. గేమ్ చేంజర్ విషయాలన్నీ చిత్ర యూనిట్ పంచుకుంటూనే ఉంటున్న సంగతి. నెక్స్ట్ అప్డేట్, వాళ్ళు నా అచీవ్మెంట్ అంటున్న చిరంజీవి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి చేసిన కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా తన ఫ్యామిలీలో ఉన్న బిడ్డలంతా తాను సాధించిన అచీవ్మెంట్స్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు నాతో ఓ మాట అన్నాడు. అన్నయ్య, నువ్వొక మాట అనేవాడివి గుర్తుందా? మనది మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలనేవాడివి. నీ మాట మంత్రంలా పనిచేసి ఇప్పుడు 9 నుంచి 10 మంది ఉన్నాం. నీ మాటకు బలం ఎక్కువ అని చెప్పాడు అని పవన్ నాతో అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది అని మెగాస్టార్ తెలియజేశారు. మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ, నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఏదో ఒకటి సాధించాలని ఉండేది. అయితే కాలేజీలో అనుకోకుండా ఒక నాటకం వేశాక అందరూ నన్ను హీరోలా చూశారు. అప్పుడే నాకు నటనపై ఆసక్తి పెరిగింది. ఎదగాలంటే నెగిటివిటీకి, వ్యసనాలకు దూరంగా ఉండాలని మెగాస్టార్ యువతకు సూచించారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని నేను ఎదుగుతూ వచ్చాను అంటూ ఈగల్ ఫిలాసఫీని చిరు వివరించారు. మొత్తానికి చిరంజీవి చేసిన ఈ కమెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.